గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశం మొత్తం 14,000 బస్సులు ఇస్తూ ఉంది అనేక రాష్ట్రాలకు. అందులో 2,000 బస్సులు మనకు వస్తున్నాయి. దానికి మేము తీసుకున్న పొరపాటు ఏంది? మేము తీసుకున్నటువంటి యొక్క తప్పు నిర్ణయం ఏమున్నది? ఆ బస్సులు ఈవీ ఛార్జెస్ స్టేషన్ పెట్టాలి. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళే చేస్తారు, కానీ లైన్ నేను తీసుకొచ్చి ఇవ్వాలడా. దానికి సంబంధించి కూడా మేము ఏదో మొత్తం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించాము, ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించామని నిర్ణయం చెప్పినాం గవర్నమెంట్ తరఫున. ఇంటర్నల్ ఒక ట్రాన్స్ఫార్మింగ్ అయినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతాయి కావచ్చు అంతే తప్ప మేము ఈవీ బస్సులు కొంటున్నాయని మేమేం ఈవీ బస్సులకు సంబంధించినటువంటి కొత్తగా మీ మీద పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సదరు ఆనాటి పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం ఉన్న నాయకులే మాట్లాడాలి. అంగీలిడిసి ఎట్లయితే సాధ్యమవుతుంది? ఇది ఇవాళ కొత్త ఈవీ బస్సులు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి? 2018 నుంచి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ను కాపాడడానికి, అది కూడా హైదరాబాద్ సంబంధించి కొత్త ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఇటువంటి దగ్గర నుంచి ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఎక్కినట్టు ఇక్కడ దిగుతాయి, ఇక్కడ ఎక్కినట్టు అక్కడ దిగుతుంది. అటువంటి ఇష్యూస్ ఇప్పుడు కొత్త ఈవీ బస్సు, ఈవీ బస్సు హైదరాబాద్లో పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, రేపు ఢిల్లీలోకి జరగద్దని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది మేము కొత్తగా కూడా క్రియేట్ చేసింది కాదు. అది రేపు ఒక్కటేసారి 2026 డిసెంబర్ వరకు కూడా వచ్చేది కాదు. 2027 వరకు ఫేజ్డ్ మేనర్లు వస్తాయి. దాని మీద మనం మొత్తంగా కంప్లీట్గా మేము దాన్ని అదే డిపెండ్ అవుతున్నాం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ఆలోచన కూడా దురదృష్టకరం, తప్పుదారి పట్టిస్తారు. అరే ప్రైవేట్ పరం ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రైవేట్ పరం చేయమని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్టారు ఎండీగా, రిటైర్డ్ ఈడీని. 10 ఏళ్ళలో ఒక బస్సు కొనలే, యూనియన్లను రద్దు చేసారు, 30-40 మంది చచ్చిపోతే పట్టించుకోలేదు, సమ్మె చేస్తే. వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇన్ని సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైన మంత్రి మా డోర్లు తెరిచి ఉంటాయి. నేను మా గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే దాన్ని కూడా వక్రంగా మాట్లాడేటువంటి నాయకత్వం ఉంటే నేనేం చేయాలి? వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మొండి వైఖరి ఎందుకు? ప్రభుత్వం లేని మొండి మీకెందుకు? నిజంగా కార్మికుల పక్షపాతం అయితే, కార్మికుల సంక్షేమం అయితే బేషరతుగా సమ్మె విరామం చేసి, నేను మళ్ళీ చెప్తాను, 32 అంశాలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ నిర్ణయం ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం యాజమాన్యము. కానీ అల్టిమేట్గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తూ ఉన్నారు? అది యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధాన భేద దండ. నేను 65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా, సమ్మె పరిష్కార మార్గం కాదు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తూ ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, సెలవులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకి పోవడం అంటే మీరు ఫ్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతా ఉన్నాం. రైట్. దాని నేను మాట అంటే న్యాయమే గెలుస్తుంది అని నేను రెడీ అంటున్నా కదమ్మా. నేను చర్చలకు పిలిచి అవును, నిన్న మా 4 అధికారుల కమిటీ వేసినాము. 4 అధికారుల కమిటీ వేసి వాళ్ళు విని వాళ్ళు మాకు ప్రభుత్వంకు ఈ సమస్యలను చెప్పే లోపలే మీరు సమ్మెకోతే ఏం చేయాలి? అట్లా కాదు కదా. కమిటీకి నేనంటాను, ఇంతకుముందు మీరు కమిటీల కాలయాపన అని ఒక రాంగ్ ప్రాపగండా చేస్తారు. ఇంతకుముందు మా ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైనా కమిటీ చేసిందా? మీరు ట్రాన్స్పోర్ట్ బీట్ చూస్తారు, ఎప్పుడు చేసినామా? ఫస్ట్ టైం కదా. 4 అవర్స్లో మీరు 41 రోజులు చేంజ్ చేసినారు. 41 రోజులు చేంజ్ చేసినామంటే మీరు సమ్మెకు సంబంధించినటువంటి ఆలోచన విధానము, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. మేము వాళ్ళ పట్ల సానుకూలంగా మనం చెప్తున్నాం కదా. సమ్మెకి వెళ్ళిండ్రు అంటే చాలా ఇబ్బందులు అవుతాయి కదా. ఇప్పటికే ఆటో క్యాబ్స్ అంతా దోపిడీ
అమ్మా ఇప్పుడు వాళ్ళు కావాల్సింది అదే, ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి. వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖలు పట్టి కొట్లాడుకుంటారు. ఏంది ఎక్కడ కొట్లాడుకుంటారు? అవును, అక్యుపెన్సీ రేటు పెరిగింది, 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు, కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. మేము బస్సులు ప్రజల ఇప్పుడు ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి, మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు. మేము అధికారం వచ్చినట్టుకి ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 ఏళ్లల్లా. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తూ ఉంది. మేము అనుకున్నాము 2021 పిఎఫ్ మేము పిఆర్సీ ఇచ్చినాము, 2013 బాండ్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగులు కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మంత్ కమిటీ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అని ఒకసారి మర్డర్ కేసు చేసాడు కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకొని ఒక లీగల్గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో ఇవ్వని సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో కానీ ఎంఎంటీఎస్? ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ ఇంకా కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి కూడా కోరుతా ఉన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలు వద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని, అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వ చట్టాలు ఏమున్నాయో తెలియదు, కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డ్ ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేటోళ్ళు, ఉద్యోగం చేసేకి సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారంగా ఉంటే అయిపోతుంది. జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ చట్టము. బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడదు, జర్నలిజం లేకుండా జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లయితుందో అట్లా పరిస్థితి ఉన్నది. నేను దాని గురించి ఎక్కువ డెప్త్ పోతలేను. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలకు రండి. మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేము ఏం చేస్తే నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వమే. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీ కార్యాచరణ కొనసాగించండి, దానికి సంబంధించి ఏం లేదు. మరొకసారి అందరినీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను విధుల్లో చేరి వెంటనే ప్రజలకు అసౌకర్యం కలగడం చూడమని కోరుతా ఉన్నాం. సకల జిల్లా సమ్మెకన్నా ఎఫెక్టివ్గా చేస్తామని ఇప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదే కూడా దాంతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టత అవుతుంది కదా. సమ్మె ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళకు నేను కోరుతా ఉన్నా, రాక్షసానందం పొందడమో లేతే మహిళలకు సంబంధించినటువంటి ఇంత ఎండాకాలంలో ప్రయాణపరంగా ఇబ్బందులు కలుగజేయడం మీకు సంతోషము, ఈ ప్రభుత్వం పెట్టడానికి ఇటువంటి ఏ స్థాయికైనా దిగజారుతాం అనుకుంటే అది మీ కర్మ, మీ రాజకీయ మైండ్ సెట్ అటువంటిది. రండి. శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడన్నా ఆర్టీసీ గురించి ఎవరైనా ప్రతిపక్షం, ఈ ప్రజాస్వామ్యం ఆర్టీసీకి సంబంధించిన ఏదైనా విజ్ఞప్తి చేసిండా? ఇలా నేరుగా సమ్మెకు సంబంధించి సకల జిల్లా సమ్మె చేస్తుండనంటున్నాడు. సకల జిల్లా సమ్మె నీ కొరకు చేసింది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు అనేక సందర్భాల్లో అప్రిషియేట్ చేసినాం. దానికి దీనికి సంబంధం ఏమున్నది? వాళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు నేరుగా అందరూ రాజకీయాలు, నిన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రకటించారు మద్దతు. వీళ్ళ ఉద్దేశము ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కలుగుతూ, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్లకు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఈ ప్రయాణాన్ని వినియోగించుకొని 10,000 కోట్ల ఆర్థికపరమైన లాభం పొందినటువంటి దృష్టిలో ఇటువంటి విధంగా వ్యవహారం చేస్తున్నారు. తెలంగాణ सरकार के तरफ से पूरा तेलंगाना सरकार के तरफ से हम लोग
यूनियंस को बुला के फर्स्ट टाइम इन तेलंगाना गवर्नमेंट ऑफ कांग्रेस गवर्नमेंट 4 ऑफिसर्स के साथ कमेटी डाले हम लोग। 4 घंटे सुने वो लोग। अभी आ तुम बोल के बाहर जाके नोटिस विदाउट एनी नोटिस दे स्ट्राइक बोल के कॉल किया है। हम अभी भी तैयार है। ये पब्लिक 65 लाख हर रोज़ ट्रैवल करने वाला है, उसमें 40 लाख बहन लोग ट्रैवल करते हैं और उन लोगों के सहूलत के लिए आप प्रोटेस्ट बंद करो, स्ट्राइक कॉल ऑफ करो। आप गवर्नमेंट के ऊपर आप लड़ाई कर सकते। गवर्नमेंट से आपको जो 32 का प्रॉमिस है 29 प्रॉमिस अक्रॉस द टेबल बैठ करके अपन चालू करेंगे। जो मर्जिंग एंड यूनियंस एंड पीआरसी का बात थोड़ा टेक्निकल 4 ऑफिसर्स और डिप्टी सीएम फाइनेंस मिनिस्टर साहब के सामने इश्यू मतलब उसका हल करेंगे। इसीलिए मैं आप सब लोगों से फिर एक बार रिक्वेस्ट करता हूं कि ये आरटीसी कॉमन मैन का एक ट्रैवल का तरीका है। उनके लिए जो लाइफ लाइन है 40 लोग 65 लोग रोज़ आरटीसी को इस्तेमाल करते हैं। इसीलिए आप लोगों को